భగవద్బంధువులారా, శ్రీ దత్తసాయి పాదుకా మహోత్సవంలో మనం శ్రీ గురు పాదుకా స్తోత్రం అలాగే సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు జరుపుకుంటున్నాం. అయితే మనం ముందుగా కార్యక్రమంలో నిర్ణయించుకున్న ప్రకారం సాయినాథుల వారి యొక్క స్తవన మంజరి కూడా ప్రతిరోజు కూడా పారాయణ చేయాలని అనుకున్నాం. మనం పెట్టుకున్నటువంటి ప్రోగ్రాంలో కేవలం 13 క్షేత్రాలు అనుకుంటే మనకి 25 క్షేత్రాలు అయ్యాయి మొత్తం. ప్రతిరోజు కూడా 2 క్షేత్రాలు రావటం వల్ల వారికి ఆ క్షేత్రాల వారికి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఆ క్షేత్రం గురించి ఆ క్షేత్రంలో జరుగుతున్నటువంటి విశేషాలను చెప్పుకుంటూ సమయం ఎక్కువ భాగం మనకు ఆ విధంగా గడిచిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు మేము లైవ్లో కాకుండా ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రము, గురుపాదుకా స్తోత్రం పారాయణ చేస్తూ, స్తవన మంజరి కూడా పారాయణ చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ యొక్క మనోవాంఛలు, వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారో ఆ ప్రయోజనాన్ని సంకల్పంలో చెప్పి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే చాలామంది మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా తెలియజేసిన మాట ఏమిటంటే, గురువుగారు మీరు స్తవన మంజరిని కూడా ఒకరోజు మా కోసం కార్యక్రమంలో చదవండి అని అనేక మంది చెప్పడం జరిగింది. తర్వాత ప్రేక్షకుల కోరికని మన్నించి ఒక విశేషమైన రోజున ఈ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ రోజున గురువారం రోజున గురు పరంపరకి పురుషోత్తపట్నంలో చిలకలూరుపేట దగ్గరలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి ఒక షోడశ దత్త మందిరం ఉందండి. 153 అడుగుల ఎత్తుండేటువంటి ఒక స్తూపం కలిగినటువంటి దత్త మందిరం అది. అక్కడ దత్తుడు 16 అవతారాల్లో ఉంటారు, నవనాథులు ఉంటారు. చాలా విశేషంగా అక్కడ ప్రతి నెల కూడా చిత్తా నక్షత్రం రోజు 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది. అక్కడ దత్త జయంతి, గురు పౌర్ణిమ అటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో దత్తుడికి చక్కగా ఆరాధన జరుగుతుంది. అక్కడ ఆ పీఠంలో ఉన్నటువంటి ఈ మూర్తులంతా కూడా మన కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమానికి మనకి వచ్చినటువంటి ఈ మూర్తులని మనం గౌరవించుకోవాలి. ఆ మూర్తుల్ని మనం 11 రోజులుగా దర్శనం చేసుకుంటున్నాం. అందుకనే ఇవాళ 108 కలశాలతో 108 రకాల ద్రవ్యాలతో ఆ మూర్తులకి అభిషేకం చేసుకోబోతున్నాం. సిద్ధమంగళ స్తోత్రం అనేక లక్షల సార్లు వారు విని ఉన్నారు ఆ మూర్తుల రూపంలో. స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలగటానికి ఆ దత్తుడు మనకి ఈ రూపంలో వచ్చాడని మనం భావించుకుంటూ వారికి ఈ రోజున చక్కగా 108 కలశాలతో అభిషేకం జరిగేటువంటి శుభవేళ ఈ స్తవన మంజరి మీ అందరికీ కూడా వినిపించాలని, స్తవన మంజరి వింటూ స్వామివార్ల యొక్క మూర్తులకు జరిగేటువంటి అభిషేకాన్ని తిలకించండి. ప్రత్యేకంగా 6 మూర్తులకి ఒకేసారి అభిషేకం, 108 రకాల విశేషమైనటువంటి ద్రవ్యాలు. సాయినాథుల వారు పండరీ రూపంలో పండరీనాథుని అవతారంలో ఉన్నారు. ఇవాళ గురువారం 11వ రోజు ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి. కనుక ఈ స్తవన మంజరి ఎవరైతే వింటారో దాసగణు మహారాజు బాబావారికి స్వయంగా రాసి వినిపించినటువంటి ఈ స్తవన మంజరి ఆయన మహాసమాధి చెందటానికి ముందు 16 రోజుల ముందు బాబావారికి అంకితం ఇచ్చినటువంటి ఈ స్తవన మంజరి ప్రతిరోజు కూడా షిరిడీ సంస్థానంలో ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటారు. సాయి భక్తులందరికీ కూడా సుపరిచితమైనది, అత్యంత సులభంగా సరళంగా మన మనసులో మనం భగవంతుడిని ఎలా ప్రార్థించుకుంటామో అలా ఉండేటువంటి ఒక ప్రార్థన. ఆ స్తోత్ర రూపంలో సాయి ఎవరు, సాయిని దాసగణు ఒక పరబ్రహ్మస్వరూపంగా ఏ విధంగా భావించాడు, సాయిని ఎలా పూజించాలి, సాయిని ఏ విధంగా ప్రార్థించాలి, సాయి అనుగ్రహం పొందాలంటే మనం ఏమని సాయిని పిలవాలో చక్కగా తెలిపేటువంటి చిన్న చిన్న పదాలతో తెలుగు వచన రూపంలో మరాఠీలో ఉన్నటువంటి ఆ యొక్క ఛందస్సులో ఓవి ఛందస్సులో ఉన్నదంతా కూడా ఇది వచన రూపంలో తెలుగులో ఇమ్మిడిశెట్టి ప్రభాకర్ రావు గారు చక్కగా ఈ గ్రంథాన్ని వచన రూపంలో అందించారు. సుమారుగా ఇప్పటికి 10 లక్షల మందికి పైగా ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి దేవాలయంలో, బాబా దేవాలయంలో ఇవన్నీ కూడా పారాయణ జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది భక్తులు ఈ యొక్క గ్రంథాన్ని ప్రతిరోజు ప్రతి ఇంట పారాయణ చేస్తూనే ఉంటారు.
టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్నటువంటి భక్తుల ఇండ్లలో ఎవరిళ్ళ దగ్గర అయినా సరే ఈ స్తవనమంజరి గ్రంథం ఉంటే నేను చదువుతున్నప్పుడు నాతో పాటుగా మీరు కూడా చదవండి, చక్కగా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఒకవేళ గ్రంథం లేకపోతే మీ దగ్గర వింటూ చక్కగా ఆ మూర్తులు జరుగుతున్నటువంటి అభిషేకాన్ని తిలకించండి. ఇప్పుడు స్థవన మంజరిలోకి వెళదాం. మీరు అభిషేకాన్ని ప్రారంభించండి కాశీ శర్మ గారు. ఓం నమో దత్తాత్రేయాయ నమః. ఓం నమో సాయినాథాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార, సర్వసాక్షి, ఓ పార్వతీనందన, మయూరేశ్వర, లంబోదర, ఊహాతీత, ఓ గణపతి పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళస్వరూప పాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రాణివి. నీ ప్రాభవం వల్లనే పలుకులు ప్రభమందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు ఈ జగతికే అలంకార భూషణానివి. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. ఓ పండరీనాథ, పాండురంగ, పూర్ణపరబ్రహ్మ, సాధుజనప్రియ, సగుణ స్వరూప, దయాసాగర, నరహరి, పరమ దయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి, రుక్మిణీ వల్లభ, సర్వ జగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విఘ్నులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంతో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొనగలుగుతారు. మాయా మోహితులైన మిగిలిన జనావళికది అసాధ్యము. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను అనుగ్రహించు. ఓ పంచవదన శంకర, కపాల మాలాభరణ, నీలకంఠ, దిగంబర, ఓ పశుపతి, ఓంకార స్వరూప, నీకు నమస్కారము. నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దూర్జటి, ఏమి నీ నామమహిమ. ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను ఈ స్తోత్రాన్ని రాయబూనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి. ఓ అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్త వరేణ్యులకు నమస్కృతులు. ఓ సాయినాథ ప్రభు, మీకు జయము, దిగ్విజయము. పతిత పావన, దయామయ, మీ పాద పద్మాలపై నా శిరస్సునుంచాను. ఆశ్రిత మందార, అభయప్రదాత, నన్ను సకల భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ, సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ మీరే. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే. నీవు నరదూపు దాల్చిన పరమేశ్వరుడవు, జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణా సాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటివాడివి. నీవు దీనుల హీనుల పాలిట చింతామణివి, భక్త జనులను పునీతులను గావించే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దరి కానని వారికి దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్తులకు నీవే ఆశ్రయము. నీవు ఈ జగతికే మూల కారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు, అవి కేవలం భ్రాంతి మాత్రమే. సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీవే వాటికి అతీతుడవు కాదు. నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా. జలకుండములో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా. అది పూర్వము ఏనాటి నుండో భూగర్భంలోనున్న జల నిక్షిప్తం నుండి ఇప్పుడు పైకి ఊబికి వచ్చిన ఊటనీరు మాత్రమే. పల్లపు ప్రదేశములో నీరు ఊరితే దానిని కుండము అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అంటాము. నీరు నిండటము, ఇంకటము అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలము కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడూ కూడా ఆ కుండకి ఇవ్వదు. నీటితో నిండుగా ఉండి కళకళలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యము. కుండలము అనేకము అయినా జలము ఒక్కటే. ఓ సాయిదేవా, దయామయ, నీవు అనాదివి.
జనన మరణాలకతీతుడవు. నీవే వజ్రాయుధమై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనం పొందించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండలను జయించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి అంటే ప్రతి ఒక్క జీవికి ప్రత్యేకమైనటువంటి నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తింపబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవుల యందు విరాజమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితము కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైత భావంతో చూడటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. మేఘాలన్నిటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదములు, కాలువలు, సరస్సులు, బావులు, ఊటబావులు మొదలైన రకరకాలుగా రూపాలుగా చెందుతుంది. గోదావరి నది గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావించబడి పూజలందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంత విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం వంటి వాడవు. మేము అల్పులమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళము. మీకు మాకు మధ్య ఉన్న అదే తారతమ్యం. ఓ సాయి గురువర, మా జీవితాలు సార్థకం చేసుకోవటం కోసమే మీకు సర్వస్వ శరణాగుతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి జలాలకంతటి పవిత్రత ఆ నదీ గర్భం వల్ల మాత్రమే, కానీ జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒకటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంటోంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలో మట్టిదే. మేఘాల నుంచి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాల్లో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల రోగకారకము, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురురాయ, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాల కల్మషాలంటని పవిత్రమూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటివారు. ఓ సాయిదేవా, మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్ట్యాది నుండి గోదావరి నది ఉన్నది. నాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉన్నది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. కానీ ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రమే అలాగే ఉంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నది గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరలేదు. ఏటేటా పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూనే ఉంది. అదేవిధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది. 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్వులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటివారు. ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల లాంటివారు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనత్కుమారుడు, సనక సనందులు మొదలైన వాళ్ళు, ఇది నిస్సంశయము. ఆ తరువాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎందరో వరద ప్రవాహం లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే వరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థం. ఓ సాయి సమర్థ, అందుకే సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య చరణాల విందాలను నేను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించకు, నన్ను దయతో కాపాడు. ఓ దయాగన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని, దుష్కర్మాసక్తిని, సకల దుర్గుణాలు ఉన్నవాణ్ణి. అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు, గ్రామ గ్రామాల నుంచి గోదావరి నది తిరస్కరిస్తుందా? పరుసువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరుసువేదివి, నేను పాపాత్ముడనని
నన్ను విడవకు, నీ దరి చేర్చుకో. నాలో ఉన్న ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువరా, పరుసువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరుసువేదిది కాదా? అందుచేత నాలో పరివర్తన కలగపోతే ఆ లోపం ఎవరిది? బాబా దీనబంధు, నా భాగ్య ప్రదాత మీరే. నన్ను పాప విముక్తుణ్ణి చేయండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరుసువేది, నేను ఇనుప ముక్కలాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయటం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్లను ప్రేమగా లాలించి చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపగించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావా మీరే, ఇది నిస్సంశయము. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమపావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప, ఆనంద నిలయ, చిస్వరూప, పూర్ణావతార, భేదవర్జిత, జ్ఞానసింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమ, శాంతి నిలయమా, భక్తలోక విశ్రాంతి ధామమా, మమ్మల్ని అనుగ్రహించండి. మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి. ఓ సాయినాథ, సమర్థ సద్గురు మచ్చినాథుడు మీరే. మీరే మహాత్ములైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వర మహారాజ్, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏకనాథ్ మహారాజు కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దామన్గావ్ నివాసి మాన్కోజీ బోధల, సావతామాలి, సమర్థ రామదాసస్వామి, భక్త తుకారాం, సకారాం మహారాజ్, మాణిక ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయులంటారు, మరికొందరు బ్రాహ్మణుడమంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికెరుక? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు. కొందరు యదుకుల భూషుడని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుడి పాలిట కాల యవనుడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వారు భావిస్తూ ఉన్నారు. అందుకు తగినట్లుగానే ఫలితం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్లు లేవు, నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతూ ఉంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అనుకున్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరతాగ్నిహోత్రి, నిరంతరము దుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా. కానీ సాయిదేవా, ఇట్టి జాతి భేదాలు, భ్రాంతులు, శుష్క వివాదాలతో తర్క విపత్కర మాయాజాలంలో మునిగి తేలే తార్కికులు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసువులు మాత్రము వీటికి ప్రాముఖ్యాన్నివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మస్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు, మహోన్నతమైన సద్గురు మూర్తివి మీరు. ఈ జగత్కర్తలు మీరే. హిందూ, మహమ్మదీయులు, ముస్లింలు మనస్పర్ధలు రూపుమాపి సర్వ మానవ సౌభ్రాత్మను పెంపొందించడం కోసం మసీదులో నిరంతరము దుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాలన్నీ ప్రదర్శించావు. భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు. సాయిషా, నీవు కులగోత్రాలకు అతీతుడవు, సత్స్వరూపివి. నీవు మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ ఈ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడుగుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుబట్టని మీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా? అది శబ్ద పరిధికి మించినది. అటువంటప్పుడు నా ఈ మాటలు నిలువగలవా? ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర పెళ్ళుపిగి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. వ్యవహార సరళిలో స్తుతించడానికి సాహిత్యంలో పలుకులే కదా సాధనాలు. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి, సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక బాబా. అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తుంటేనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కన్నను శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల తారతమ్యం చూపించకుండా వారిపై కరుణారసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు.
కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారు ఒక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జాలంధర్ మునీశ్వరుణ్ణి పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యాన్ని ఎంతమాత్రమూ కలత చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించడం ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యభగవాను లాంటివారు. వారి కృప, జ్ఞాన ప్రకాశం, వారు అమిత సుఖప్రదాయమైన చంద్రుడు లాంటివారు. వారి కరుణ చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి లాంటివారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తూ ఉంటుంది. వారు రసప్రపూర్ణమైన చెరుకు లాంటివారు. వారి దయ అత్యంత మధురం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండటం వారి సహజ గుణం. ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వము మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనడి వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను గావించగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచుగా పాపాలను పొందుతుంటాం. అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచు మీలాంటి ఉత్తమ సాధు సుత్పురుల దర్శనం మాకు అవసరం. గోదావరి నీటిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా మలిన వస్త్రాలుగానే అక్కడ స్నానఘట్టాలపై మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం లాంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో శతతీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వర్ణాలయ, సర్వోత్కృష్టమైన మీ సత్కృప అనడి చల్లడి నీడలో మమ్మల్ని సెదతీర్చి ఆ వేడి నుండి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఆ వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఇంకా వేడి తగులుతూ ఉంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగటం అసాధ్యం. కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గమెరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రి బంధం పెంపొందింది. ఆ సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ మాలవాణిగా చేశాడు. ఆ జగన్నాథుడే భక్త చోళామేళా కోసం పశువుల కరేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. అట్టి సత్పురుషులు అసమాన శక్తి సంపన్నులు. వారు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే. ఇలా సత్పురుషుల మహిమల గురించి ఎంతని వర్ణించను? ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీపురాధీశ, యోగీశ్వర, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి, తండ్రి, నా సర్వస్వము మీరే. ఓ సాయిసా, అగణిత లీలా విలాస, నిజానికి మీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరుడనైన నేను మాటల కందని మీ లీలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికి మీరు షిరిడిలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామస జనుల అజ్ఞానందకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, జానడు వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించగలిగారు.
ప్రభు, మా ఐహిక బాధలను తొలగించటం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమ బరువు అనిపిస్తుందా? ఓ సద్గురురాయా, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరార్థించకు. ప్రభు, నీవు రాజాదిరాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవే సాటి. సాయిదేవా, ఇతర దేవతలకు పూజలకు ఎన్నో ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజం నీకు తెలియనదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవో వేదాంత విషయాలు ఊరికే చెప్తున్నాను, కానీ నిజానికి నా మనస్సుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత అనుభవ జ్ఞానం లేకున్నా నేను పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరర్ధకము. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదును. అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. ఓ కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయుచున్నాను. బాబా, శబ్దాలంకారాల అని కఫ్నీని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమాలతో మీ గళసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మీకు అర్పిస్తున్నాను. నిజానికి అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడటలేదు. సద్గురు సన్నిధిలోనే కాక ధూప సామాగ్రి మరెక్కడా వేల్చినప్పటికీ ఆ ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని సృజించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షంలో ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా, మాయ మోహము అనే దోపదీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనస్తో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, దానిని ఆరగించి అందలి సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గోలటం నీ బిడ్డగా నా హక్కు. నా మనస్సే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నిటినీ నేనే కర్తననే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో ప్రార్థనాష్టకము చేస్తున్నాను, స్వీకరించండి. సాయినాథ, శాంతసిత్త, అసమాన ప్రజ్ఞాధురీణ, దయఘన, కరుణాసింధు, సత్స్వరూప, మాయా మోహాంధకార వినాశక, కుల గోత్రాలకతీతుడైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణ వర్ణాలయ, శిరిడీపురవాస, ఓ సాయినాథ ప్రభో పాహిమాం పాహిమాం. జ్ఞాన భాస్కర, జ్ఞాన ప్రదాత, సకల శుభంకర, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక, పాహిమాం పాహిమాం. నీవు సృష్టికర్తవైన బ్రహ్మదేవుడవు, స్థితికారకుడవైన లక్ష్మీవల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడవైన రుద్రుడవు నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటుంటుందా? నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతరవాసి అయిన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నిటినీ మన్నించు. చంచల మనస్కుడను భక్తిహీనుడను అయిన నా సందేహాలన్నిటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు దేనువు, నేను నీ లేగదోడను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంత మణిని. దివిజ గంగా తరంగిణి తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ హృదయదాసుని హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు, కరుణతో మీ వరద హస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడనైన ఈ దాసగుణ్ణి చింతలు శోకాలు సత్వరమే నివారించండి.
ఓ సాయిదేవా, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాప తాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియజనని, నేను మీ అనుంగు పసిబిడ్డను. కనుక నాపై కాఠిన్యము చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి అందలి శ్రీచందన వృక్షణం లాంటి వాడివి, నేను ముళ్లపొద లాంటి వాడిని. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం లాంటి వాడివి, నేను మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడివని ఎవరంటారు? కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సు పైకెక్కి ఉన్నత స్థానం పొందుతోంది. మహాత్ములు గ్రహించడం చేత వారి మహిమ వల్ల సామాన్య వస్తువులు కూడా విశిష్ట స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలం. నిజానికి భస్మము, కౌఫీనము, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికలను రంజింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్యం, బుధజనుల గుర్తింపు లభించాయి. ఓ గురుదేవా, సాయినాథ, సత్ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుదొచ్చాను నా దురాచారాలు నిర్మూలించమని. నాకు సదా మీ పద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌళి, సాయి సమర్థ, సుఖాల నాశించి మేము కోరే ఇహలోక పరలోక సంబంధమైన కోరికలేమైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవా, నాకు సంపూర్ణమైన వైరాగ్య బుద్ధి ప్రసాదించండి. చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా మీ ఆధీనంలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించు. సముద్రంలోని నీరు తీయగా మారితే ఇక ఉప్పు నీరు తాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల శక్తి మీరు కలిగినవారు. అందువల్ల మీ దాసుడనైన ఈ దాసగుణ్ణి ఈ చిరుకోరిక మన్నించండి. ఓ పరంతప, పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధపురుషులలో అగ్రగణ్యుడైన మిమ్మల్ని నా దోషాలు ఎంతమాత్రమూ అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు, మీరే నా ఆశ్రయము. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండటం సహజమే కదా. నేను నీ అండచేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఓ సాయి సత్ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలాగా అనుగ్రహించండి. ఈ స్తవన మంజరి నిత్యము పఠించే వారిపై మీ అనుగ్రహము సదా ప్రసరించి 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు కడతేరుగాక. శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసములతో ఎల్లప్పుడూ ప్రతినిత్యము ఈ స్తవన మంజరి పఠించెదరుగాక. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున ఈ సాయి సద్గురుని దివ్య మంగళ స్వరూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు. పాఠకులారా, మహామహిమాన్వితమైన ఈ స్తవన మంజరిని పఠించే వారిపై సాయి భగవాన్ని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీనిని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది, అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్యము పారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడే నివసిస్తాడు. ఇది సత్యము 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 ముమ్మాటికి సత్యము. ఈ స్తోత్ర పారాయణ వలన సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది, రోగులు పూర్ణారోగ్యవంతులవుతారు. దీని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి, కీర్తివంతులై గౌరవ సత్కారాలు పొందుతారు, చివరికి అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన వనగూడే సత్ఫలితాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. క్రమం తప్పకుండా తరచుగా పరమ పావనమైన షిరిడీ క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు, భక్తుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్య చరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. స్తోత్ర రచన సాయి సద్గురుని ప్రేరణ వల్లనే నేను ఈ స్తవన మంజరి రచించగలిగాను. లేనిచో పామరునైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా? 1840 భాద్రపద శుద్ధ చతుర్దశి వినాయక చవితి రోజు సోమవారం మధ్యాహ్నం అనగా 9వ తారీఖు సెప్టెంబరు 1918 పావన నర్మదా నదీ తీరాన అహల్యాదేవి సమాధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం
ఈ సాయినాథ స్థవనమంజరి రచన సంపూర్ణమైంది. ఈ సాయి సమర్థుడు నా హృదయంలో ప్రవేశించి ఇందలి ప్రతిపదాన్ని స్తురింపజేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు భక్త దామోదర్ సాయుసుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశాడు. ఈ దాసగణు సాధు సత్పురులందరికీ సదాదాసుడు, ఎల్లరకు సకల శుభములు వనకూడుగాక. ఈ సాయినాథ స్థవనమంజరి భవసాగరాన్ని తరింపజేసే దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగణు ఆ పాండురంగణ్ణి అత్యంత ఆదరంతో ప్రార్థిస్తున్నాడు. శ్రీ పాండురంగ స్వస్తి. శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండలీక వరద హరివిఠల సీతాకాంతస్మరణ. జయ జయ రామ పార్వతీపతే. హరహర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే. భగవద్బంధువులారా, సాయినాథ స్థవనమంజరి అనేది చాలా సరళంగా వచనంలో ఉన్నటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని మనకి లభ్యం అవుతూ ఉంటుంది. ఈ గ్రంథం ప్రతిరోజు కూడా పారాయణ చేసినట్లయితే మనకు ఉండేటువంటి ఐహిక బాధలన్నీ కూడా నిర్మూలించబడతాయి. ఒక భక్తుడు సామాన్యంగా భగవంతుణ్ణి ఎలా వేడుకోవాలో అలా వేడుకున్నాడు. హృదయపూర్వకంగా భక్తితో దాసగణ మహారాజు సాయీసుని దగ్గర సాయిని చూస్తూ సాయి యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్న తర్వాత పరిపూర్ణమైనటువంటి భక్తితో రాసినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో పారాయణ చేసేటప్పుడు మనసు పెట్టి ఆ పదాలతో పాటుగా మనం కూడా భావనతో అది పారాయణ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రతి పదము కూడా మన మనస్సుని కదిలిస్తుంది. భక్తితో మనం ప్రార్థించేటప్పుడు సాయినాథుని ప్రార్థించుకుంటాం. అయ్యా, తెలిసి కానీ తెలియక కానీ నేను అనేక తప్పులు చేశాను, ఇప్పటివరకు ఆ తప్పులన్నీ కూడా క్షమించి నన్ను అనుగ్రహించయ్యా అని మనం మాట్లాడుకుంటాం కదా. స్తోత్రం అంటే కూడా అదే. మనకు తెలిసినటువంటి భాషలో మనమంతా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే ఒక సరళమైనటువంటి పదాలతో ఒక చక్కటి కవి రాసినటువంటిది కాబట్టి అతని యొక్క ఉపమానాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీకు అవకాశం ఉంటే రోజు చదవండి, లేకపోతే ప్రతి ఏకాదశికి కూడా ఆ గ్రంథం పారాయణ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి పాటతో మనం ఈ యొక్క అభిషేకాన్ని చూస్తూ తదుపరి మన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే.
అన్ని వేళలా అడుగిడుతారు, అన్ని వేళలా అడుగిడుతారు. అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి పెన్నిది నా చూపే. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఏ కల కాలేదు, ఏ కల కాలేదు. ఒడిలో కలిసే ఏ నదినైనా, ఒడిలో కలిసే ఏ నదినైనా కడలి కాదనదు. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎప్పుడు ఎక్కడ జన్మించానో, ఎప్పుడు ఎక్కడ జన్మించానో ఏమని తెలిపేది, ఏమని తెలిపేది. ఏరుల జన్మ యోగుల జన్మ, ఏరుల జన్మ యోగుల జన్మ ఎవరిని అడిగేది. షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే. నిఖిలం నేనేలే, షిరిడిలో నేనే, షిరిడి లోపలి దైవం నేనే. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।
जय पांडुरंग प्रभो विठला जगदाधारा जय विठला जय पांडुरंग प्रभो विठला जगदाधारा जय विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला
यामी गुरु साईनाथ महाराज की जय। पांडुरंग महाराज की जय जय विठला जय जय विठला 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 जय विठला जय जय विठला। पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पांडुरंग विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण पांडुरंग 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 विठले हरि नारायण पंढरीनाथ विठले हरि नारायण बोलो पंढरीनाथ महाराज के बोलो सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के द्वारका माई के గురుదేవ దత్తకు. ఈనాటి కార్యక్రమంలో సాయినాథుణ్ణి పాండురంగని రూపంలో ఆరాధించుకున్నాం, అర్చించుకున్నాం. దత్త పరంపరలో ఉన్నటువంటి ఆ రూపాలన్నిటినీ కూడా ఒక్కసారి మననం చేసుకుంటూ చక్కగా ఇప్పటి వరకు అభిషేకించుకున్నాం.